ఏంటి అట్లా ఇంత మీటింగ్ ఉండదు కదా మరి ముట్టు పెట్టుకోకుండా ఆలోచించాను. గలకుండా నేను చూసుకుంటా వదిలితే చొక్క నచ్చలేదు కదా నేను మార్క్స్ వచ్చేస్తాను కదా అట్లే మచ్చా నువ్వు టిఫిన్ చేయొచ్చురా టిఫిన్ లేకుండా హలో చెప్పానా చెప్పకైనా అడగదని ఎలా ఫీలింగ్స్ వస్తాయి ఏంది మళ్ళా టైం అవుతాడు ఏంది జోకా గ్యాస్ లేట్ అవుతాం కదా చెట్టాలు టైం పడుతుంది కదా అని రేపు లేట్ వస్తుందని చెప్తున్నాను ఏకసత్రాలు ఎక్కువ ఉండాలి నీకు అదే సొక్కాని తెలుసా ఆయన అట్ట మాట్లాడుతుండవా అదే చొక్కా సరే చిత్తూరు కొట్టుకునేసరికి వేరే చొక్కాలు ఉన్నాయి యాక్టింగ్ నాకు రే ಎಲ್ಲ ಶಾಸಕರು ಪುಷ್ಪಗಳಿಗೆ ಹೋದವರು ಪುಷ್ಪಗಳಿಗೆ ಚಾನಲ್ భార్య నేను అడిగా అట్లాంటిదే సీన్ ఫోటో తిరుగుతున్నాడు ఉండేది దాని కుషాలు కాదని కూర్చుందా సరే న్యూస్ అడుగుతాడా లేదా అందుకే కదా ఇక వచ్చిండదు పాత ఊరంతా చుట్టేసినాక అడగకపోతే శకం క్యాన్సర్ వాటి కూడా అడుగుతున్నా అక్కడ పనులు చేయవద్దా ఊరికి భయపడి మనం చేసినట్టుంటుందే నీకు సంబంధం లేదమ్మా ఆడు నా ప్రాబ్లం నేను చేసుకుంటున్నా సరేనా నేను చేస్తాను కరెక్ట్గా నువ్వు ఓడేమనుకుంటాడు నేను చేసినా అనుకుంటాడు నా తల పుట్టినట్టు అవుతాడా సరే వర్షంగా తీసేసి నేను నెక్స్ట్ అతను చూసుకునే కాడ ఇక్కడ చేస్తే నాకు తెలియకుండా చేయాలి నాకు తెలిస్తే నేను ఇక్కడ ఒప్పుకున్నా అసలు తెలిసిపోయింది వదిలేండి ఏంటి శంకరెడ్డి చిత్తూరు వాడ ఎలక్షన్లో 10 సీట్లు కూడా గెలవలేకపోయారు అవసరమా మళ్ళా ఏమవుతుంది చిత్తూరు ఇప్పుడు కూడా వస్తారు కూర్చుంటే ఒక కాలు సీఎం పుష్పన్ మోస్టం కదా ఓటుగా మొత్తం పూర్తి నాసతబ్బా ఏంది విషయాలు ఏం తెలియని విషయాలు ఉంటాను పెట్టుకున్నాడు ప్రతాప్ తిరుపతి వీధులన్నీ వల్పడలే ఉన్నాయి అసలు పర్యటన నాదా అంతా స్టేజ్ ఇన్ఛార్జ్ కదా సరే కదే పిల్లలు చెప్పాలి పుష్పనే కదా వినపడుతుంది కానీ పేరు ఈ జన్మ చాలా మంది నోట్లో ఎన్నిందంటే అయినా పదే కూపడు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్ అన్ని ఖాళీ చేస్తాంటావంట పోలీస్ వాళ్ళు అందరికి రిటైర్మెంట్ ఇస్తాంటావంట ఈ సౌండ్ ఏడమొచ్చమే కాదు ఈ ఢిల్లీ దాకా వినపడుతుంటుంది మన పార్టీకి ఫండ్ దండిగా ఇస్తాంటారు అది చాలా బా మాకు నువ్వు ఏమైనా తెలుసు ఏం చూడవా పుష్ప సీఎం గట్ల తీసుకుంటాడు ఏం తీసుకున్నా నువ్వు ఈ స్మగ్లర్ పార్టీకి ఫండ్ ఇచ్చినంత ఈజీగా మన ఫోటో ఇవ్వలేదు చెప్పులు కాలని మోసుకున్నాయనే చేతులకు తొడుకుంటామా ఏమి